హే కృష్ణ, ఏంటయ్యా నా లైఫ్లో ఈ ట్విస్ట్? రేయ్ ఏమైందిరా? అటు చూడు. అది జరిగింది. అబ్బాయి మంచోడే కానీ నా సంగతి తర్వాత అంటే సీత వినట్లేదు పిన్ని. పిన్ని, అయిపోయిందేదో అయిపోయింది, దాని గురించి మాట్లాడొద్దు. ఉంటా పిన్ని. ఒక్క నిమిషం ఆగండి. మీరు నాతో మాట్లాడొద్దు. అయ్యో, నేనేం తప్పు చేశా? తప్పులు మంచి చెడులు కాదండి. అయిపోయిందేదో అయిపోయింది కదా, వదిలేయండి. సరే, దాని గురించి వదిలేయండి. మనం ముందే కలిసాం కదా. కలిసిన దానికి విలువ కూడా లేకుండా చేశారు కదా. మా అక్క ఎంత బాధపడి ఉంటుందో ఒక్కసారన్నా ఆలోచించారా? సరే, కావాలంటే తనకు 100 సార్లు సారీ చెప్పి దండం పెడతా. అర్థం చేసుకోండి. మీకు దండం, మమ్మల్ని వదిలేయండి. అది కాదు సీత గారు. సీత గారు, ఓ దేవుడా. శివాని గారు, నిన్న జరిగిన దానికి సారీ అండి. మీరు బాధపడుంటే క్షమించండి. అయ్యో, అందులో ఏముంది? మీ మనసులో ఉన్న మాట చెప్పారు. అమ్మయ్యా, మీరు బాధపడ్డారేమో అని భయపడ్డా అండి. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ అండి. అలాగే సీత గారు నా మీద కోపంతో రగిలిపోతున్నారు. కొంచెం మీరే చెప్పండి. అయ్యో, తనకు నా మీద ప్రేమ అండి. ఆ ప్రేమతో మీ మీద కోపం చూపిస్తుంది అంతే. కానీ తను చాలా మంచిదండి. అవునండి, తను చాలా మంచిది. సీతకి నా ప్రేమ విషయం చెప్తారా? అక్క, ఏంటి ఈయన గారితో మాటలు? అతను నిన్న జరిగిన దాని గురించి సారీ చెప్పడానికి వచ్చాడే. మీ సారీ నాట్ యాక్సెప్టెడ్ అబ్బాయి, మీరు ఇంకెళ్ళొచ్చు. శివాని గారు, మీరైనా చెప్పండి. మంచోడ్లా ఉన్నాడే, ఒకసారి ఆలోచించవే. ఆలోచించవచ్చు కదా. ఆలోచించడానికి ఏమీ లేదు, మీకు మాకు సెట్ అవ్వదు, మీరు ఇంకెళ్ళొచ్చు. అయ్యో, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి. మిమ్మల్ని స్టోర్లో చూడగానే ఇష్టపడ్డాను, అంతలోని పెళ్లి చూపులయ్యాయి. లేదంటే మీ దగ్గరికి వచ్చేవాడినండి. అక్క పద ప్లీజ్, ఒకసారి నేను చెప్పేది వినండి. కాదే, చూసావా మంచోడు అన్నో ఎలా బిహేవ్ చేస్తున్నాడు. అయ్యో, నేనేం వెంట పడట్లేదండి. మరి దీన్ని ఏమంటారు? ఒక పని చేద్దాం, మనం ఫ్రెండ్స్గా ఉందాం. ఈ ప్రేమ పెళ్ళి అని తీసుకురాను. శివాని గారు, మీరేని చెప్పండి. ఆలోచించవే. ఈ అబ్బాయిల ఫ్రెండ్షిప్ తో ఆగరక్క. ఒట్టండి, ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అంతే, అంతకు మించి ఇంకేం ఉండదు. ఫ్రెండ్స్ అంటున్నాడు కదా, ఒప్పుకోవే. సరే చూద్దాం. అక్క నువ్వు పద. మీరు చూద్దామన్నారంటే ఒప్పేసుకున్నట్టే, మన ఫ్రెండ్స్గా. అన్నా రొట్టి. రేయ్, ఏంట్రా కంగారు? ఏదో కాశీలో వెలిసిన మోనాలిసాని చూడడానికి వెళ్తున్నట్టు. కాశీలో వెలిసిన మోనాలిసా కాదరా, నా సీత దగ్గరికి వెళ్తున్నా. అంత బాగుంటుందా ఆ అమ్మాయి? ఎందుకంత ఆత్రం? మనసుకు నచ్చిన అమ్మాయి కదరా, తప్పు అనిపించట్లేదు. ఏదో ఒకటి చేసి ఫ్రెండ్షిప్ చేయాలరా. ఒక పని చేయరా, ఎట్లా నువ్వు వాళ్ళ అక్క పిల్లి చెడగొట్టినావు కదా, నువ్వే వాళ్ళ అక్కకి ఇంకో పిల్లి సెట్ చేయి కదా. సూపర్ ఐడియా రా. ఒక పని చేస్తా, రేపు సండే కదా, ఇంట్లో ఉంటారు, గొడవలన్నీ క్లియర్ చేసుకొని తనతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేస్తా. పని చేయి. సరేరా, నేను వెళ్తున్నా. బిల్రా కట్టేబే. బా, మీరు మళ్ళీ ఇరికిచ్చే సెర్చ్ చేస్తా నా కొడుకు. ఏంటి జుట్టు ఇంతగానం రాలిపోతుంది? అక్క, మనకున్నన్ని కష్టాలు ఈ భూ ప్రపంచంలో ఎవరికైనా ఉంటాయా? ఉన్నోళ్ళేమో లేనోళ్ళని చూసి ఏడుస్తారు, లేనోళ్ళేమో ఉన్నోళ్ళని చూసి బాధపడతారు. మధ్యతరగతి వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళే లేరు.
నీళ్ళకి, పాలకి, రెంట్కి, కరెంటుకి, కూరగాయలకి, ఉల్లిపాయలకి, వెల్లుల్లిపాయలకి, ఆఖరికి బస్ పాస్లు కొనేసరికి నెల జీతంతో మూడో ప్రపంచ యుద్ధమే చేయాలి. 3 పూట్ల తినాలన్నా కూడా కొన్నిసార్లు ఆలోచించాల్సి వస్తుంది. అక్క నిజం చెప్పు, మనం మటన్ పోనీ చికెన్ తిని ఎన్ని రోజులైంది? అన్నీ త్యాగాలే అక్క. ప్రతిరోజు ఆ సూర్యుని చూసి గడిపేయాలి అంతే. నమస్తే అండి. మీరెందుకు వచ్చారు? అదేంటండి, నిన్నేగా మనం ఫ్రెండ్స్ అనుకుంది. ఫ్రెండ్స్ అయితే ఇంటికి వచ్చేస్తారా? నాకెవరున్నారు చెప్పండి, మీరే కదా ఫ్రెండ్స్. అయినా నేను ఊరికే రాలేదు. నా వల్ల శివాని గారికి నష్టం జరిగింది కాబట్టి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. ఏడ్చినట్టుంది. అవసరం లేదు, మీరు బయలుదేరండి. ప్రపంచంలో నాకు వచ్చిన కష్టం ఇంకెవ్వడికి రాకూడదండి. పోనీ ఏం చేయమంటారు చెప్పండి? ఏం చేయకండి, అసలు రాకండి. సీత పాప మొదలేవే. శివాని గారు మీరు చెప్పండి, మీకు ఎలాంటి అబ్బాయి కావాలో నేను వెతికి పెడతాను. తెల్లగా ఉండాలి, హైట్ ఉండాలి, అందంగా ఉండాలి, పెళ్లి చేసుకోవాలి, ముఖ్యంగా తిన్నంగా ఉండాలి. మీలా కథలు పడకూడదు. అవ్వా, నేను కథలు పడుతున్నానా? చుక్కలు చూపెడుతున్నారు కదండి, ఒక్క చిన్న తప్పుకి ఇంత శిక్షణ. అయ్యో, నేనేదో సరదాగా అన్నానండి. మీరేంటి ఆడపిల్లలా ఏడుస్తున్నారు? ఆడపిల్లలకి ఏడుపులు మా మగవాళ్ళకి కూడా వస్తాయి. ట్యాంకులు ఉంటాయి, మేము స్టోర్ చేసుకుంటాం, మీరు లీక్ చేస్తారు. అమ్మయ్యా, సీతగారు నవ్వేశారు. ఈరోజు దావత్ చేసుకోవాల్సిందే. సరే కానీ మా చెల్లంటే నీకెందుకు అంత ఇష్టం? అక్క నమ్మలా చూసుకుంటుంది, చేసే పని మనస్ఫూర్తిగా చేస్తుంది. అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి? ఇవన్నీ వినడానికి, చూడ్డానికి సినిమాల్లో మాత్రమే బాగుంటాయి రామ్ గారు. నిజ జీవితంలో పనికిరావు. నేను సేల్స్ గర్ల్ని, మీకు తగ్గ అమ్మాయిని మీరు చూసుకోండి. సీత గారు, మిమ్మల్ని మీరు చాలా తక్కువ చేసుకుంటున్నారండి. నన్ను నేను తక్కువ చేసుకోవడం కాదు, నా ఉద్యోగం నాకు గొప్పే. నేను మీకు కరెక్ట్ కాదు. సరే, అవన్నీ వదిలేసేయండి. ముందు శివాని గారికి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేద్దాం. సరే. అలా అన్నారు, బాగుంది. నేను వెళ్ళి ఆ పనులు చూసుకుంటా, సరేనా? మంచిది. ఓకే, మరి వెళ్ళొస్తా. శివాని గారికి మంచి అబ్బాయిని చూడాలి. సీత పాపం ఎందుకే అట్లా తీసి పడేసినట్లు మాట్లాడతావు? చాలా మంచోడే అతను. అక్క, మన జాతకాలు అంతంత మాత్రమే. మనకు అవసరమా ఈ ప్రేమలు, పెళ్ళిళ్ళు? గుడ్ మార్నింగ్ సార్. టైం ఎంత? అది సార్. చూడమ్మా సీత, ఈ రోజు నుంచి పనులకి రానవసరం లేదు. సార్ ఏమైంది సార్? నీ వల్ల నాకు ఎలాంటి యూజ్ లేదమ్మా. నేను వేరే వాళ్ళని చూసుకున్నా, వాళ్ళు రేపు వచ్చి జాయిన్ అవుతున్నారు. సార్ అదేంటి సార్, నేనేం చేశాను సార్? అదే అమ్మా, నువ్వేం చేయడం లేదనే. షాప్కి టైంకి రావు, సరిగ్గా పని చేయవు. నీ వల్ల కస్టమర్స్ దగ్గర బ్యాడ్ నేమ్ తప్ప నాకేం లేదు. అవన్నీ అవసరమా చెప్పు నాకు? సార్ ప్లీజ్ సార్, నేను కరెక్ట్గా పని చేస్తాను సార్. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సీత, సార్. అర్థం చేసుకోవడానికి ఇంకేం లేదమ్మా. నువ్వు వేరే జాబ్ ఏదైనా చూసుకో. సార్ కనీసం వేరే చూసుకునేదాకన్నా టైం ఇవ్వండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. సీత, నీ గురించి ఆలోచించి నేను నా బిజినెస్ లాస్ చేసుకోలేను కదమ్మా. ఇదిగో, నువ్వు ఇక్కడ పని చేసిన 10 రోజులకి 3000. సార్ ప్లీజ్ సార్. ముందు తీసుకో అమ్మా, అవతల కస్టమర్స్ ఉన్నారు. సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి ఆలోచించండి సార్. వెళ్ళు సీత, వెళ్ళు, కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు. సార్ ప్లీజ్ సార్. వెళ్ళు సీత, ఇంకా చెప్తే అర్థం కాదా? వెళ్ళు. సీత, రెండేమైంది? ఇలా చేస్తే నా షాప్ మూసుకోవడమే. సారీ సార్. నిన్న నేడు వేరే అయినా వేరు కాని జత ఇది. హరిలో రంగా హరి హరి, హరిలో రంగా హరి హరి. ఆ బ్రహ్మ రాసిన కథ ఇది, మరి మరువలేని తీరిది. హరిలో రంగా హరి హరి, హరిలో రంగా హరి. సీత, సీత ఏమైంది సీత? ఒంట్లో బాగాలేదా? అప్పుడే వచ్చేసావు. ఏం లేదక్క. పర్లేదు సీత, ఏమనుంటే చెప్పు. అక్క బాధపడకు, భయపడకు.
ఉద్యోగం పోయిందక్క. ఉన్న చిన్న ఆసరా కూడా ఆ దేవుడు గద్దల తన్నుకుపోయాడు. ఊరుకో సీత, మా అమ్మ కదా. ఏంటయ్యా ఇది? ఎందుకయ్యా నీకు మధ్యతరగతి వాళ్ళంటే అంతలోకువా? చంపే, ఇద్దరిని చంపే, నువ్వు సుఖంగా ఉండు. ఎందుకు సీత? మన తలరాత్రిలో లేనప్పుడు ఆయన మాత్రం ఏం చేస్తాడు? రాసింది ఆయనే కదక్క. సీత, నువ్వు అలా బాధపడద్దే, నాకు భయం అవుతుంది. అక్క, ఏదో కోపంలో వదిలే అక్క. రేపటి నుంచి ఇంకో ఉద్యోగం ఎత్తుకుంటా. నువ్వేం కంగారు పడుకు, చూద్దాం ఇంకెంతకాలం ఆడుకుంటాడు. ఆ బ్రహ్మ రాసిన కథ ఇది, మరి మరువలేని తీరిది. హరిలో రంగా హరి హరి, హరిలో రంగా